మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. బాప్తిసమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకుంటున్నారు. సో పట్టు వదలని మొండి విశ్వాసం అన్న అంశాన్ని మనం అత్యధికంగా ధ్యానిస్తున్నాం. విశ్వాసం అన్నటువంటిది దేవుని యొక్క రాజ్యంలో అత్యంత కీలకమైనది. విశ్వాసం లేకపోతే దేవునికి మనకు ఎటువంటి సంబంధం ఉండదు. విశ్వాసం లేకుండా బయటికి మనం చెప్పుకోవచ్చు, దేవునికి నాకు సంబంధం ఉంది అని చెప్పుకోవచ్చు, విశ్వాసం లేకున్నా కూడా. సో అటువంటి అపాయకరమైనటువంటి స్థితి కూడా ఉంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. సో ఆ విశ్వాసంలో రకాలు ఉన్నాయి. ఆ విశ్వాసంలో పట్టు వదలని మొండి విశ్వాసం, ఆక్రమించుకునే విశ్వాసం, స్వాధీనము చేసుకునే విశ్వాసం, ప్యాసివ్గా దేవుని చిత్తమైతే జరుగుతుంది లేకపోతే జరగదు అనే విశ్వాసం కాదు ఇది. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కొని ఆ చిత్తాన్ని స్వాధీనం చేసుకునే విశ్వాసం ఇది. ఈ క్రమంలో ఒక వ్యక్తి ఆర్థికంగా దీవించబడాలి అంటే ఈ విశ్వాసాన్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. ఒక వ్యక్తి ఆర్థికంగా దీవించబడాలంటే ఈ విశ్వాసాన్ని ఉపయోగించాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఫెయిత్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఫెయిత్. దేవుడు ఫైనాన్సెస్ గురించి ఎక్కువగా మాట్లాడడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. దట్ ఈస్ మై డిపార్ట్మెంట్. అందుకే కొన్నిసార్లు ఎక్కువగా నేను మాట్లాడుతుంటాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని చెప్పేసి ఒక వాక్యాన్ని సందర్భము తెలియకుండా సరిగా అర్థం చేసుకోకుండా ఆ ఒక్క వాక్యాన్ని పట్టుకొని డబ్బును పక్కన పడేశారు చాలామంది. దేవుని యొక్క వాక్యము సముద్రం లాంటిది. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం సరిగా విభజించకుండా ఉంటే మనం నష్టపోయేదానికి ఆస్కారం ఉంది. సరిగా విభజించాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు పరలోకం కంటే నరకం గురించి ఎక్కువ మాట్లాడారు. పరలోకము కంటే నరకం గురించి ఎక్కువ మాట్లాడారు. బైబిల్లో దేవుడు నరకం గురించి కంటే డబ్బు గురించి ఎక్కువ మాట్లాడారు. When you are going to live on this earth for 70, 80 or 90 days, 90 years or 100 years, money is very, 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 very important. You should have sufficient money. You should have sufficient money. Sufficient money లేదు అంటే మాత్రం that is not at all God's will for your life. ఉదయకాలం తాడిపత్రిలో దేవుడు కొన్ని మాటలు మాట్లాడారు. మీరు కావాలంటే మీరు వినొచ్చు. You can hear those words. Never ever compromise with smallness in your life. నీ జీవితంలో తక్కువ స్థితిని ఎప్పుడు కూడా నీవు ఒప్పుకోకూడదు. ఎందుకు అంటే దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్ అన్నాడు. నేను నిన్ను గొప్పవాణ్ణి చేస్తాను అన్నాడు. కీర్తనకారుడు అంటాడు, నీ సాత్వికత్వమే నన్ను గొప్పవానిగా చేసెను. కీర్తనకారుడు ఏమన్నాడు మరొక చోట, నా గొప్పతనాన్ని వృద్ధి చేయమన్నాడు. ఒకవేళ నేను ఈ ప్రార్థన ప్రభువా నన్ను గొప్పవాన్ని చేయి అని ప్రార్థన చేస్తే వినేవారికి ఎట్లా ఉంటుంది? మమ్మ ఎంత అసలు ఎంత గర్వము, గొప్పవాడు కావాలంట అని అనుకుంటారు కదా. అది వాక్యానుసారం. యెహోషువ ఏమన్నాడు? ఇశ్రాయేలులందరి కళ్ళ ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టదను. నేను గ్రేట్గా ఉండాలి, నేను గ్రేట్ కావాలి, మీరు గ్రేట్ కావాలి, ప్రతి ఒక్కరు గ్రేట్ కావాలి. వారి వారి యొక్క వృత్తిలో, వారి వారి యొక్క స్థలాల్లో, వారి వారి యొక్క వీధులలో, వారి యొక్క ఊర్లలో, వారి పరిధిలో వారు గొప్పవారు కావాలి. అది దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం. ఇట్స్ ద ప్రామిస్ గివెన్ టు అవర్ ఫోర్ ఫాదర్ అబ్రహాం. I will make your name great. Are you great? My question today. నువ్వు గొప్పవాడిగా అయ్యావా? గొప్పవాడిగా కాలేదా? అయితే గొప్పవాడిగా ఖచ్చితంగా అయి తీరాలి. నీవు గొప్పవాడు కావాలి, నీ పిల్లలు గొప్పవాళ్ళు కావాలి.
దట్ ఈస్ గాడ్స్ విల్ అండ్ దట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫార్ యువర్ లైఫ్. యూ షుడ్ బికమ్ గ్రేట్. ఫైనాన్సెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఒక విషయం తెలుసా? మన దేశంలో 90% మందికి నెలకు 25,000 లోపల ఆదాయం ఉందంట. 90% మందికి నెలకు 25,000 లోపల ఆదాయం ఉందంట. నెలకు 25,000 ఏమండి, ఒక 5% వాళ్ళకు అట్లా ఆదాయం ఉందంట. ఒక 3% ఏమండి 60,000, ఒక 2% ₹1,00,000, నెలకు ₹1,00,000. 1%కు 3.5 లక్షల పైన ఆదాయం ఉందంట. 1%కు. మన భారతదేశం గురించి నేను మాట్లాడుతున్నాను. మన భారతదేశంలో 1% వారికి నెలకు 3.5 లక్షల పైన ఆదాయం ఉందంట. 90% మందికి నెలకు 25,000 లోపల ఆదాయం ఉందంట. చూసారా? 25,000 లోపల 90% ఆఫ్ ద పీపుల్. ఎంత మోసం జరుగుతుందో చూస్తారా? పావర్టీ అనేది పవర్ఫుల్ ఆయుధం సాతాను చేతిలో. పవర్ఫుల్ ఆదాయం. దేవుని నిందించేదానికి, దేవుణ్ణి ఏమండి పొరపాటుగా అర్థం చేసుకునే దానికి సాతాను వాడే గొప్ప ఆయుధము పేదరికం. దేవుడు ఉంటే ఏడి? వేర్ ఈస్ గాడ్? దేవుడు అనేవాడు ఏడి? చిన్నపిల్లలు రోడ్డు పైన ఆ గార్బేజ్లో పడినటువంటి చెత్తను, గార్బేజ్లో పడిపోయినటువంటి కుళ్ళిపోయిన ఆహారాన్ని తింటుంటే కింద క్యాప్షన్ వేస్తారు. ఏమని తెలుసా? వేర్ ఈస్ గాడ్? వేర్ ఈస్ గాడ్? దేవుని నిందించేదానికి పేదరికం అన్నటువంటిది సాతాను చేతిలో ఒక బలమైన ఆయుధము. ఏడి నీకు దేవుడు ఉంటే, దేవుడు అనేవాడు ఉంటే, సృష్టికర్త అయితే నువ్వెందుకు ఇలా ఉన్నావు? నిన్నెందుకు పోషించడం లేదు? చూసారా? ఒక దేశంలోనే ఎంతమందిని, ఎన్ని కోట్ల మందిని అపవాది పేదరికంలో పెట్టేశాడో, ఎన్ని కోట్ల మందిని పేదరికంలో పెట్టేశాడో. మన కళ్ళు తెరవబడ్డాలండి. డబ్బు యొక్క ప్రాముఖ్యత మనం నేర్చుకోవాలి. అసలు సంఘంలోనే ఎక్కువ చెప్పబడాలి ఇవి. వీ షుడ్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ. సో ఐ బీన్ టెల్లింగ్ యూ, నేను చెప్తూ వస్తున్నాను ఏ రీతిగా దేవుని యొక్క చిత్త ప్రకారం ఏ రీతిగా మనము ఫైనాన్సెస్లో మనము అభివృద్ధిని మనము అనుభవించగలము. హౌ టు ప్రాస్పర్ ఫైనాన్షియలీ. ఆర్థికంగా వర్ధిల్లేదానికి సూత్రాలు ఏమిటి? డివైన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. దైవిక పరమైనటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి. వాటిని పాటిస్తే మనము ఖచ్చితంగా ఆ ఫైనాన్షియల్ అబండెన్స్ అన్నదాన్ని మనము అనుభవిస్తాం. ఈ క్రమంలో నేను చెబుతూ వచ్చాను, విత్తడం, కోయడం. చాలామందికి విత్తడం తెలుసంట, కానుకలు ఇవ్వడం తెలుసు. కానీ ఆ విత్తినటువంటి ధనానికి పంటను కోసుకోవడం చాలామందికి తెలియదంట. పంటను ఎలా కోసుకోవాలనే క్రమంలో మనము దేవదూతల పరిచర్య గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. దేవదూతల పరిచర్య ఎంత చెప్పినా తక్కువనే. దేవదూతల పరిచర్య తెలియకుండా ఉంటే చాలా మనం నష్టపోతాం. ఈనాడు సంఘానికి దేవదూతల పరిచర్య చాలా 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 అవసరం. ఎప్పటికీ అవసరమే ఉన్నది. మన దేశం లాంటి దేశంలో దేవదూతల పరిచర్య ఇంకా చాలా ఎక్కువగా, నేను నమ్ముతున్నాను, దేశమంతా తిరిగి దేవదూతల పరిచర్య గురించి ఎక్కువగా చెప్పబోతున్నాం. దేశమంతా తిరిగి చెప్పబోతున్నాం. ఎందుకంటే ఈ బోధ లేదు. దేవదూతల పరిచర్య గురించినటువంటి బోధ పెద్దగా వినపడలేదు. ఇన్ని ప్రసంగాలు ఎవరైనా మీరు విన్నారా? ఎప్పుడైనా కావాలంటే వెతకండి. దేవదూతల పరిచర్య గురించి ఇన్ని ప్రసంగాలు ఎవరు చెప్పలేదు. దేవుడు మనతో చెప్పిస్తున్నాడు, మనకు తెలియజేస్తున్నాడు. కనుక వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ వీఆర్ సీయింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్.
ప్రతి ఒక్కరికి దేవుడు దేవదూతలు నియమించాడు, పని చేసేదానికి వారు నియమించారు. కాబట్టి వారిని వాడుకోవాలి. చాలామంది అంట, ఒక దైవజనుడు భలే మాట అన్నాడు, చాలామంది అంట దేవదూతలు చేయాల్సినటువంటి పనిని వీళ్ళు చేస్తున్నారంట కదా. దేవదూతలకు నియమించబడినటువంటి పనిని చాలామంది వీళ్ళు చేసుకుంటూ కూర్చున్నారంట. దేవదూతల గురించి తెలుసుకొని వారికి పరిచర్య అప్పగించడం తెలుసుకుంటే మన కష్టం చాలా తగ్గుతుందంట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ద వర్క్ దట్ ద ఏంజల్స్ ఆర్ సపోజ్ టు డూ. దేవదూతలు మన కొరకు చేయవలసినటువంటి పనులను మనమే చేస్తున్నామంట. కొన్నిసార్లు నేను మా ఇంట్లో సర్వెంట్ ఉన్నది, మా ఇంట్లో సర్వెంట్ ఉన్నా కూడా నేనే వంట చేస్తాను. మా ఇంట్లో సర్వెంట్ ఉన్నా కూడా కొన్నిసార్లు, నాట్ ఆల్ టైమ్స్, అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు నేనే వంట చేస్తాను. నేను బాగా నాకు నచ్చినట్టు రుచికరంగా నేను చేసుకోవాలనుకుంటాను, నేను చేసుకుంటాను. సర్వెంట్ ఆల్రెడీ ఉంది, ఆమె ఆల్రెడీ బాగా చేస్తుంది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆమె బాగా ఎక్స్పీరియన్స్డ్ లేడీ, బాగా చేస్తుంది. సో నేనేం చేయాల్సిన అవసరం లేదు, నేను హాయిగా కూర్చొని బైబిల్ చదువుకోవచ్చు, నా పనులు నేను చేసుకోవచ్చు. ఆమె చేసే పనులు, ఆమె చేయాల్సినటువంటి పనులు కొన్ని నేను చేసుకుంటూ కూర్చుంటా. కొన్నిసార్లు చేయాల్సిన అవసరం ఏం లేదు. సో అలాగే చాలాసార్లు దేవదూతలు చేయాల్సినటువంటి పనిని మనం చేసుకుంటాం. దేవదూతల పరిచర్యను తెలిసినటువంటి వారి యొక్క జీవన శైలి, జీవన విధానమే వేరుగా ఉంటుంది. ఈరోజు మీకు క్లుప్తంగా మరొక మాటను ఈ యొక్క దేవదూతల పరిచర్య గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము అండర్లైన్ చేసుకోండి, 8వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 8వ వచనం. మరియు నేను మీతో చెప్పున్నదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొనువాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. యేసుప్రభు ఏమంటున్నాడు? నన్ను మనుషుల ఎదుట ఎవడు ఒప్పుకొనునో వాని గురించి నేను దేవదూతల ఎదుట ఒప్పుకొందును. అంటే యేసు ప్రభు గురించి మనము ఏమి మాట్లాడతామో ఆ మాటలను నెరవేర్చినట్లుగా యేసు ప్రభు ఎవరికి అప్పగిస్తాడంట? దేవదూతలకు అప్పగిస్తాడంట. మీకు అర్థమవుతుందా? ఎనీవన్ హూ కన్ఫెసెస్ బిఫోర్ మెన్ అబౌట్ మీ, ఐ విల్ కన్ఫెస్ బిఫోర్ ఏంజల్స్ అబౌట్ దెమ్. నా గురించి ఎవరైనా ఏం మాట్లాడతారో వారి గురించి నేను నా దూతలు ఎదుట నేను మాట్లాడతాను అన్నాడు. సో 91 కీర్తనలు ఏమో రాయబడింది, ఆయన నీ మార్గములన్నిటిలోనూ నిన్ను కాపాడుటకై దూతలకు ఆయన ఆజ్ఞాపించాడంట. నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపించాడు, నిన్ను కాపాడుటకై. అంటే ఏ హాని కలుగకుంటున్నట్లు. హాని చేసేది అపవాది. లూకాసు వార్త 10:19 ఏమంటాడు? ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది ఎట్టి విధమును మీకు హాని చేయలేదు. హాని చేసేవాడు అపవాది, హాని చేసేవాడు శత్రువు. అయితే హాని నీకు కలగాలని, నీకు జరగాలని, నీకు కీడు తగలాలని దేవుడు అస్సలు కోరుకోవడం లేదు. ఎప్పుడు నీకు హాని కలగదు, ఎప్పుడు నీకు కీడు కలగదు అంటే దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. ఆ అధికారాన్ని నువ్వు ఉపయోగించుకొని ఆ అధికారాన్ని నీవు విడుదల చేసినప్పుడు, అంటే ఏంటి? యేసు నామంలో నీకు ఇవ్వబడినటువంటి అధికారం. సో యేసు నామం గురించి నువ్వు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే యేసు ప్రభు దేవదూతల ఎదుట నీ గురించి మాట్లాడతాడు. నీ గురించి మాట్లాడినప్పుడు వారు నీకు పనులు చేసి పెడతారు. ఇవి ఏమండి? రెప్పపాటులోనే జరిగిపోతాయి, రెప్పపాటులోనే జరిగిపోతాయి. అలా పలికిన వెంటనే అక్కడి నుంచి ఆజ్ఞ జారీ అయిపోతుంది దేవదూతలకు. రెప్పపాటులోనే జరిగిపోతాయి. మనం ఇప్పుడు మాట్లాడితే ఏమండి, పరలోకానికి వెళ్ళేదానికి 2 రోజులు టైం బట్టి, మళ్ళీ అక్కడి నుంచి దేవదూతలు ఎదుట మాట్లాడేదానికి మళ్ళీ ఒక వారం టైం బట్టి, వారు మనకు పని చేసేదానికి మళ్ళీ ఒక వారం బట్టి, ఇట్లా కాదు, సెకండ్స్లో, స్ప్లిట్ సెకండ్స్లో అవి జరిగిపోతాయి. గనుక మనము దేవుని గురించి ఏమని మాట్లాడుతున్నామో చాలా ఇంపార్టెంట్.
యేసయ్య గురించి ఏమని మనం మాట్లాడుతున్నామో చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఎవర్ వీ స్పీక్, దట్ ఈస్ అవర్ ఫెయిత్. మనం ఏమేమి మాట్లాడతామో అది మన విశ్వాసం, అది గుర్తుపెట్టుకోవాలి. నీ విశ్వాసం ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే, నీ విశ్వాసం ఎవరిపైన ఉందో తెలుసుకోవాలంటే, నీ విశ్వాసము దేనిపైన ఉందో నువ్వు తెలుసుకోవాలంటే, నీ మాటల పైన నిఘా వేయాలి. ఎటువంటి మాటలు బయటకు వస్తున్నా, ఎటువంటి మాటలు నేను మాట్లాడుతున్నాను, ఈ రోజు గురించి నేనేం మాట్లాడుతున్నా, రేపటి గురించి నేను ఏం మాట్లాడుతున్నా, నా భవిష్యత్తు గురించి నేనేం మాట్లాడుతున్నా, నా పిల్లల భవిష్యత్తు గురించి నేనేం మాట్లాడుతున్నా, నా కుటుంబం గురించి నేనేం మాట్లాడుతున్నా, నా యొక్క ఆర్థిక పరిస్థితి గురించి నేనేం మాట్లాడుతున్నా, నా పరిచయం గురించి, నేను రేపటి దినం గురించి నేను ఏమి మాట్లాడుతున్నాను. చాలామంది ఫూలిష్ పీపుల్, మూర్ఖులు, ఎప్పుడు గతం గురించి మాట్లాడుతుంటారు. వారు ఎక్కడికి వెళ్ళలేరు. యు నో వై వీ టాక్ అబౌట్ అవర్ పాస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. లోతు భార్య దేవదూత కోపం పుట్టించింది. మనం చూసాం కదా, డు నాట్ ప్రొవోక్ యువర్ ఏంజెల్. దేవుడు నీ కొరకు పంపించినటువంటి దేవదూతకు కోపం పుట్టియవద్దు. మోషే కోపం పుట్టించాడు. ఏమన్నా దేవుడు ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడండి మోషేకు కదా, ముఖాముఖిగా దేవునితో మాట్లాడేవాడికి దేవుడు ముందుగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. మోషే, బీ కేర్ఫుల్, జర జాగ్రత్తగా ఉండు, దేవదూతకు కోపం పుట్టించేదానికి ఆస్కారం ఉంది. కాని మాట పలకడం వలన దేవదూతకు కోపం పుట్టించాడు మోషే. కాని మాట పలకడం వలన అంటే ఏది మాట్లాడాలో అది మాట్లాడడం వలన వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేకపోయాడు మోషే దేవదూతను ఇరిటేట్ చేశాడు. బాప్తిస్మిచ్చే యోహాను యొక్క వాళ్ళ నాన్న జకర్యా దేవదూతకు కోపం తెప్పించాడు. ఇశ్రాయేలులు కొన్ని లక్షల మంది దేవదూతకు కోపం తెప్పించారు. అందుకే అరణ్యంలో వారు రాలిపోయారు. బిలాము కూడా దేవదూత కోపం తెప్పించి, ఇలా కోపం తెప్పించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హౌ అంటే బై స్పీకింగ్ ద వర్డ్స్ ఆఫ్ అన్బిలీఫ్, బై స్పీకింగ్ నాన్ సెన్స్. లోతు భార్య కోపం పుట్టించింది. లోతు భార్యకు దేవుడు ఆల్రెడీ దేవదూత ద్వారా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఏమని? వెనక్కి చూడొద్దు, వెనక్కి చూడకుండా ముందుకెళ్ళు. అంటే కేవలం వెనక్కి చూడదండి, ఆమె వెనక్కి చూసిందంటే, మళ్ళీ ఎందుకు వెనక్కి చూసింది అంటే, షీ వాంటెడ్ దట్ లైఫ్. ఆ జీవితం ఆమెకు కావాలంట. లోతు భార్యకు ఆ పాపపు జీవితం కావాలంట, ఆ గర్వపు జీవితం కావాలంట ఆమెకు. అందుకే వెనక్కి చూస్తూ ఉంది. షీ వాంటెడ్ దట్ కైండ్ ఆఫ్ పర్వర్టెడ్ లైఫ్, సెక్షువల్ ఇమ్మారల్ లైఫ్. ఒక విపరీతమైనటువంటి అలవాట్లు ఉన్నటువంటి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతము ఈమెకి చాలా నచ్చింది. ఈమెకు నచ్చింది కాబట్టే ఏం చేస్తుంది? ఈమెకు నచ్చింది కాబట్టి వెనక్కి తిరిగి చూసింది. అంటే షీ వాంటెడ్ ఇట్. మెనీ పీపుల్ దే టాక్ అబౌట్ దేర్ పాస్ట్. ప్రియులారా, నీకు ఆశీర్వాదకరమైనటువంటి గతం మాత్రమే నీ మనసులో ఉండాలి. నీకు ఆశీర్వాదకరము కానటువంటి గతము నీ మనసులో ఉండకూడదు. అది నువ్వు మర్చిపోయేంతగా నీ మనసు రూపాంతరం చెందాలి. గతం అన్న దానికి నీ మనసులో స్థానం ఉందంటే దయ్యం ఉన్నట్లే. మనమేమి ఇట్లా కేకలు వేసి ఇట్లా ఏమైనా ఎంట్రుకలు విరబోసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అది పడితేనే దయ్యం పట్టినట్టు కాదు. కొంతమంది ఎప్పుడు గతం గురించి మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు గతం గురించి వెనక్కి లోతు భార్యలాగా వెనక్కి చూస్తూ ఉంటారు. కాబట్టి వారు ఉప్పు స్తంభం అయిపోయారు. అంటే అర్థం ఏంటి? పాస్టర్ గారు, నేను గతం గురించి ఆలోచిస్తే నేనేం ఉప్పు కాలేదే. అక్కడ ఉప్పు స్తంభం అయింది అంటే అర్థం ఏంటంటే ఇంకా ముందుకు లేదు, గ్రోత్ లేదు, అక్కడ ఆగిపోయారు. ఎవరైనా సరే వెనక్కి తిరిగి చూసేవారు, తమ గతములో జీవించేవారు, గతం అన్నటువంటి చెరసాల్లో ఉన్నటువంటి వారు ముందుకు వెళ్ళలేరు. ఎవరైనా నడిచేటప్పుడు వెనక్కి చూసుకుంటూ ముందు నడవగలరా చెప్పండి? రన్నింగ్ రేస్లో మీరు చూడండి, మొన్న ఒలింపిక్స్ జరిగాయి కదా, ఎవరైనా ఆమెను పరిగెత్తారు. ఎవరైనా వెనక్కి తిరిగి ముందుకు పరిగెత్తగలిగారా? విశ్వాస జీవితాన్ని రన్నింగ్ రేస్తో పౌలు గారు పోల్చారు. వెనక్కి చూడకూడదు. సో గతం గురించి మాట్లాడడం వల్ల ఏం ప్రయోజనం? నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, మాటలంట డబ్బులు ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడతామో మాటలు అట్లే ఖర్చు పెట్టాలి. నోరు ఉంది కదా అని, నాలుక ఉంది కదా అని చెత్త మనం మాట్లాడకూడదు. ఒక వ్యక్తి ఎదిగాడా లేదని తెలుసుకునేదానికి ఒక మంచి సూచన ఏమిటంటే, ఏమి మాట్లాడాలో అవి మాట్లాడతారు. నువ్వు గొప్పవాడు కావాలనుకుంటున్నావా? తక్కువ మాట్లాడు. బీ ఎ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్. తక్కువ మాట్లాడు. అప్పుడేమవుతుంది తెలుసా? నీ మాటలకు విలువ పెరిగిపోతుంది.
లోడ 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 మాట్లాడుతున్నావు అనుకో, నీవు మాట్లాడే ఒక్క మాటకు విలువ ఉండదు. నాయనా పులిచ్చే కథలాగా అయిపోతుంది నీ మాటలు కూడా. బీ ఏ పర్సన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్. తక్కువగా మాట్లాడు. ప్రసంగి కూడా అంటాడు కదా, తక్కువ మాట్లాడు, ఎంచుకొని మాట్లాడు, ఎంచుకొని మాట్లాడు. లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. షీ వాంటెడ్ టు గో బ్యాక్. నెవర్ డ్వెల్ ఇన్ ద పాస్ట్. సో కాబట్టి గతము వదిలేసేయండి. ఈరోజు గురించి ఏం మాట్లాడుతున్నావు, రేపటి గురించి ఏం మాట్లాడుతున్నావు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద థింగ్ దట్ విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తును నిర్దేశించేది అది. దేవుని గురించి ఏం మాట్లాడుతున్నావు, దేవుణ్ణి ఏమంటే నీ జీవితం నుంచి తీసేయద్దు. నీ సంభాషణలో నుండి దేవుని తీసేయద్దు. నీ సంభాషణల్లో అనుదిన, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ ప్రేయర్ లైఫ్. ప్రార్థనలో అందరూ దేవదూతల్లాగానే ఉంటారు, ప్రార్థనలు అందరూ దేవుని మీదనే ఆధారపడతారు. ఆమెనన్న తర్వాత నీ అనుదిన సంభాషణలో దేవుని గురించి నువ్వు ఏం చెబుతున్నావు. మనుషులతో మాట్లాడేటప్పుడు, ఫోన్లో నువ్వు మాట్లాడేటప్పుడు, లేకపోతే ప్రక్కన కూర్చొని నువ్వు మాట్లాడేటప్పుడు, నీ గురించి మాట్లాడేటప్పుడు ఏమి చెబుతున్నావు? ప్రభు అన్నాడు, నన్ను గురించి నువ్వు మనుషుల ఎదుట ఏమని చెప్తావో నేను అదే విషయాన్ని దేవదూతలకు నేను చెబుతాను అన్నాడు. నీవు ఎప్పుడైతే నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుని వల్ల నాకు బంగారు భవిష్యత్తు ఉంటుంది అని దేవునిని నీ అనుదిన సంభాషణలో ఇన్వాల్వ్ చేశావు అంటే దేవుడు ఏమంటాడు తెలుసు? అప్పుడు దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు, గో అండ్ డూ దాట్ అంటాడు. దేవదూతలు విశ్వాసానికే స్పందిస్తారండి. దేవదూతలు విశ్వాసానికే స్పందిస్తారు, విశ్వాస మాటలకే స్పందిస్తారు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈరోజు. చిన్న ఎగ్జాంపుల్ క్లుప్తంగా చూపించి నేను ముగిస్తాను. ఇందులో ఒక చిన్న సందేహం కూడా ఉంది. చాలామందికి ఉన్నటువంటి సందేహాన్ని ఈరోజు నేను నివృత్తి చేయాలని నేను అనుకుంటున్నాను. ఇంపార్టెంట్ రెవల్యూషన్ అనుకోండి, మరి ఏమైనా అనుకోండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్. దేవదూతల పరిచర్యను ఎరిగి ఉంటే మనము భయము లేకుండా, హాని లేకుండా మనము జీవించగలము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం. మీకు అందరికీ తెలుసు, ఈ యొక్క 3వ అధ్యాయంలో దానియేలు యొక్క స్నేహితులైనటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ముగ్గురు. ఇక్కడ రాజుకు నెబుకద్నెజరు తన యొక్క విగ్రహాన్ని తయారు చేసి, బంగారుతో చేయబడినటువంటి విగ్రహాన్ని తయారు చేసి పెట్టాడు. కాబట్టి ఆ దేశంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రతిమకు, రాజు యొక్క విగ్రహానికి మ్రొక్కాలి. కాబట్టి వీరు ఒక శాసనం తీసుకుని వచ్చారు. రాజుకు మభ్యపెట్టి, రాజుకు ఎట్లా ఒకటి చెప్పేసి ఒప్పించేసి, ఏంటంటే ఎవరైతే ఈ విగ్రహానికి మొక్కరో, ఎవరైతే రాజు యొక్క ప్రతిమకు మొక్కరో వారిని శిక్షించాలి. ఏమిటి వారికి శిక్ష అంటే అగ్నిగుండంలో పడవేయాలి. ఒకవేళ అటువంటి శిక్షలు ఈరోజు భూమి మీద ఉంటే అసలు ఇక సోషల్ మీడియా అంతా కూడా ఏమండి ఇక ఊరుకోదన్నమాట. హ్యూమన్ రైట్స్ అని కూడా ఒకటి వచ్చాయి కదా. కానీ పాతకాలం అట్లా కాదు. పాతకాలం ఏం చేసేవాళ్ళంటే తెలుసా, రాజులు ఎంత పైశాచిక ఆనందాన్ని పొందేవారో తెలుసా. రాజులు గ్యాలరీలో కూర్చుంటారంటే రాజులందరూ కూడా 2-3 సింహాలను అక్కడ వదిలేసి, గ్రౌండ్లో వదిలేసి మనుషులను వేస్తారంట. మనుషులను సింహాలకు ఆహారంగా. ఆ సింహాలు ఆ మనుషులను తింటుంటే, మనుషులు క్యాని ఏడుస్తూ మొత్తుకుంటూ అరుస్తుంటే వీళ్ళు ఆనందాన్ని పొందుకుంటుంటారంట. అంత శాడిజం ఉండేది. అటువంటి శాడిస్టిక్ కింగ్స్ ఉండేవి. చరిత్ర చెప్తుందనమాట. ఇలా చేసేవారు. శిక్షలు బహుభయంకరంగా ఉండేవి. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల బహుభయంకరంగా ఉన్నాయండి కదా. కొన్ని చోట్ల ఎవరైనా అత్యాచారం చేశారంటే ఏమంటే మెడ మీద తల ఉండదు. నిజంగా అటువంటి పెడితే చాలా మేలు అనిపిస్తుంది. అటువంటి చట్టాలు వచ్చును గాక యేసుక్రీస్తు వారి నామములో. భయం పెట్టగలదు. ఇప్పుడు భయం పెట్టగలగాలండి. లూజ్గా వదిలేస్తే అంతే. కొన్ని దేశాలు మరి ఎందుకు జరగడం, ఇట్లా ఎందుకు జరగదు? కొన్ని దేశాల్లో ఇట్లా ఎందుకు, మన దేశంలో జరిగినట్టు ఎందుకు జరగదు?
చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎవడైనా సరే ఉరి తీస్తారు. కొన్ని చోట్ల ఒక దేశంలో తల తీసేస్తారు, ఒక దేశంలో ఉరి తీస్తారు, ఒక దేశంలో కాల్చిబడి చంపేస్తారు. చావే. అత్యాచారం చేశాడంటే చంపడమే, అది శిక్ష. అది అందుకే కొన్ని దేశాలు భద్రంగా ఉన్నాయి. కొన్ని దేశాల్లో చాలా కొన్ని విలువలు కూడా ఉన్నాయన్నమాట. ఈ ప్రజాస్వామ్యం అంటాం కదా, ఎంత డేంజరస్ తెలుసా ప్రజాస్వామ్యం అనేది. ప్రజాస్వామ్యం చాలా చాలా డేంజరస్. ఒక మంచి న్యాయమైనటువంటి చట్టం తీసుకుని వచ్చేదాన్ని కూడా వీలు ఉండదు అన్నమాట. సో ఆ కాలంలో చాలా శిక్షలు కఠినంగా ఉండేవి. విగ్రహానికి మొక్కనందుకు ఏం చేస్తారంటే అగ్నిగుండంలో పడేస్తారంట. కాబట్టి ఇదంతా దేనికి కుట్ర అంటే షడ్రక్ మెషక్ అబేద్నెగో అనే ముగ్గురు యవనస్తులైనటువంటి విశ్వాసులను ఇబ్బంది పెట్టేదానికి అక్కడ ఉన్నటువంటి వారు చేసినటువంటి కుట్ర అన్నమాట. అంటే వీరు బానిసలుగా ఉన్నారు అక్కడ. వీరికి అక్కడ హక్కులు ఏముండవు, బానిసలకు హక్కులు ఏముండవు, బందీలుగా ఉన్నారు. వీళ్ళు ఎట్లా సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. బందీలుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. కాబట్టి విగ్రహానికి మొక్క అంటే మొక్కాలి కదా. ఇప్పుడు మన ప్రాంతంలో లాంటి ప్రాంతాల్లో మొక్కేది దానికి ఎన్ని సాకులు చెప్తారో, ఎన్ని ఎక్స్క్యూజెస్ చెప్తారో. దీనివల్ల మొక్కాం, దానివల్ల మొక్కాం, దీనికి వల్ల మొక్కాం, ఎన్ని ఎక్స్క్యూజెస్ చెప్తారో. ఎందుకు నిలబడరు? ధైర్యం సరిపోదు. కానీ ఈ ముగ్గురు యవనస్తులు బైబిల్కి ఎందుకు ఎక్కారు అంటే వారు బానిసలుగా ఉన్నా కూడా ఎంత మొండి వాళ్ళంటే ఒక విషయంలో మేము రాజీ పడము. యూదులకు ఈ రోషము కానీ మనం ఇంకా పొగరు కూడా అనొచ్చు. పొగరు చాలా ఎక్కువ. మేము దేవునికి మాత్రమే మొక్కుతాము, అందరినీ గౌరవిస్తాము, కానీ దేవునికి మాత్రమే మొక్కుతాము, ఎవ్వరికి మేము మొక్కము. అగ్నిగుండంలో వేసేస్తాము, కాల్చేస్తామని చెప్పినా కూడా అస్సలు వి సర్వ్ ఓన్లీ అవర్ గాడ్, మా దేవుని మాత్రమే మేము సేవిస్తాము అని చెప్పారు. సో యాజ్ యూజువల్గా వారు అనుకున్న ప్రకారం వీణలు వాయించారు, మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది. అందరూ ఏమండి ఆ దేశమంతా కూడా సాగిలపడి ఆ విగ్రహానికి మొక్కుతుంటే ముగ్గురు మాత్రం ఇట్లే నిలబడి ఉన్నారు. నిల్చొని ఉన్నారు. వాళ్ళు సాగిలపడల మొక్కల ముగ్గురు నిలబడి ఉన్నారు. ఆ మధ్యలో ఎప్పుడో చిన్న క్లిప్పింగ్ చూశాను నేను, షడ్రక్ మెషక్ అబేద్నెగో. అంత అక్కడ కొన్ని లక్షల మంది అక్కడ మోకరించారు. విగ్రహం, పెద్ద విగ్రహం ఉంది, లక్షల మంది మోకరించారు, ముగ్గురు మాత్రం నిలబడి ఉన్నారనమాట. భలే అనిపించింది సీన్. అరే ఎంత బాగుందో సీన్. అసలు భయపడలేదు చూడండి, ఎంత మొండలు చూడండి వీళ్ళు, ఎంత మొండివారు, అసలు భయం లేదు వీళ్ళకు. ఇలా నిలబడితే రాజు ఏం చెప్పాడు? అగ్నిగుండంలో పడవేయబడతారు అని ఆజ్ఞ జారీ అయిపోయింది. సో అప్పుడు అంత మనం చదవం కానీ చివరికి వద్దాం. 14వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం. అంతటా నెబుకద్నెజరు అంటే రాజు వారితో షడ్రక్ మెషకు అబేద్నెగోలతో ఇట్లా నేను, షద్రకు మెషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపలేదని నాకు వినబడినది, అది నిజమా? బాకాను, పిల్లంగ్రోవి, పెద్ద వీణను, సింఫోనియాను, విపంచికను, సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? రాజుకు కోపం వచ్చింది. దేశమంతా నాకు భయపడుతుంటే ఈ ముగ్గురు పిల్లనాయలు వీళ్ళు నాకు భయపడని పిలిచాడు. ఏంటి మీ సంగతి? మీ గురించి నాకు వినపడింది, మీరు నాకు మొక్కడం లేదంట, నా ప్రతిమకు మొక్కడం లేదంట, నా దేవతను పూజించడం లేదంట. ఏంటి మీ సంగతి? తెలుసు కదా, శిక్ష ఏంటో తెలుసు కదా, అగ్నిగుండంలో పడవేస్తాను తెలుసు కదా మీకు. అసలు ఎవరు విడిపిస్తాడు? మీ దేవుడు విడిపిస్తాడా? నా చేతిలోంచి. అది ఏమనుకున్నా నా గురించి? నెబుకద్నెజర్ నా గురించి ఏమనుకుంటున్నారు? ఎంతమంది అండి క్రైస్తవుల భాష
ఓటమితో కూడినటువంటి భాషను మాట్లాడుతున్న భారతదేశంలో చాలా కష్టం, చాలా కష్టం. ఆ పార్టీ వారు ఉంటే చాలా కష్టం, వాళ్ళ వల్ల చాలా కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. ఇదే భాష. ఓటమి, 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 ఓటమి. ఎప్పుడు ఓడిపోవడం గురించే మాట్లాడతారు, ఎప్పుడు పర్సెక్యూషన్ గురించే మాట్లాడతారు. నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. షద్రకు మెషకు అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పారు, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? రాజా అని కూడా ఇంకా ఎందుకంటే లైన్ దాటిపోయాడు రాజు లైన్ దాటిపోయాడు కనుక ఇక వీరు కేర్ చేయడం లేదు. రాజు అనలేదు, పేరు పెట్టి పిలిచాడు, నెబుకద్నెజరు అన్నాడు. నెబుకద్నెజరు ఈ విషయంలో వీ డోంట్ కేర్, నిన్ను పట్టించుకోం, నేను అసలు లెక్కగే చేయము, నీకు జవాబే ఇయ్యమేమో. ఏంటో తెలుసా? మేము సేవించుచున్న దేవుడు, మేము అనుదినము ఆరాధిస్తున్నటువంటి మా దేవుడు, ఎవ్రీడే ద గాడ్ హూ వీ వర్షిప్ ఈజ్ వెల్ ఏబుల్. నీ చేతిలో నుంచి ఈ మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? దేవుని గురించి ఏం మాట్లాడుతున్నారు? దేవుని గురించి ఆ రోజు గురించి ఏం మాట్లాడుతున్నారు? దేవుని గురించి ఏమంటే నెక్స్ట్ డే గురించి ఏం మాట్లాడుతున్నారు? తమ జీవితం గురించి ఏం మాట్లాడుతున్నారు? మనుషుల ఎదుట దేవుని గురించి ఏం చెప్తున్నారు? మా దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. యువర్ లాంగ్వేజ్ షుడ్ బి లైక్ దట్. ఎవ్రీ డే లాంగ్వేజ్, ఎవ్రీ డే టు డే లాంగ్వేజ్ షుడ్ బి లైక్ దిస్. నా దేవుడు, నేను సేవిస్తున్నటువంటి దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నేను సేవిస్తున్నటువంటి దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇవ్వగలడు, నేను సేవిస్తున్నటువంటి దేవుడు నన్ను అప్పుల నుంచి విడిపించగలడు, నేను సేవిస్తున్నటువంటి దేవుడు నా గర్భాన్ని తెరవగలడు, నేను సేవిస్తున్నటువంటి దేవుడు నా శత్రువుల పైన నాకు విజయమును దయచేయగలడు, నేను సేవిస్తున్నటువంటి దేవుడు నేను పోగొట్టుకున్న సమస్తమును రెండంతలుగా మరల నా ఒడిలోనికి వేయగలడు, నేను సేవిస్తున్నటువంటి దేవుడు 100 పంటను నాకు ఇవ్వగలడు, నేను సేవిస్తున్నటువంటి దేవుడు నన్ను భద్రపరచుటకు సమర్థుడు, నేను సేవించుతున్నటువంటి దేవుడు ఏ అపాయం రాకుండా నన్ను కాపాడుతాడు, నేను సేవించుతున్నటువంటి దేవుడు దీర్ఘాయువు చేత నన్ను తృప్తిపరుస్తాడు, నేను సేవించుతున్నటువంటి దేవుడు ఈ శ్రమలో నాకు తోడై ఉండి ఈ శ్రమలో నుండి నన్ను విడిపించి నన్ను గొప్పవానిగా చేస్తాడు అని దేవుని గురించి నీవు మాట్లాడినప్పుడు దేవుడు ఈ మాటలన్నిటిని కూడా దేవదూతలకు చెప్తాడు. వెంటనే రికార్డ్ చేసి వినిపిస్తాడు దేవదూతకు. అదనమాట. మన ఫోన్లలో రికార్డ్ చేసి చూడు నీ గురించి ఎట్లా చెప్పాడో అని మనం ఎట్లా అందరికీ వాళ్ళకి వీళ్ళకి వినిపిస్తాం, రికార్డ్ చేసి వినిపిస్తాం. అట్లా దేవుడు నన్ను గురించి మనుషులు ఎదుట మీరేం చెప్తారో నేను దేవదూతలకు చెప్తా అంటాను. సో ఇమ్మీడియట్గా ఏమైపోయింది? షడ్రకు మెషకు అబేద్నెగోలు మాట్లాడిన వెంటనే ఏం చేశాడు దేవుడు? ఆ మాటలు ఎవరికి చెప్పి ఉంటాడు? దేవదూతకు చెప్పేశాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మనుషుల ఎదుట నా గురించి మీరు ఏం చెప్తారో నేను దేవదూతల ఎదుట నేను ఒప్పుకుంటానన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏమన్నారు వీళ్ళు? తర్వాత ఏమన్నారు? ఒకవేళ ఆయన రక్షించకపోయినను, అబ్బా, రక్షించేదానికి సమర్థుడు, రక్షించకపోయినా కూడా. ఇప్పుడు నా పాయింట్ ఒక్కటే, నా క్వశ్చన్కి జవాబు చెప్పండి, నేను ముగిస్తాను. ఇక రక్షించకపోయినను అనేది విశ్వాసమా అవిశ్వాసమా? రక్షిస్తాడు అన్నాం, ఏమండి? రక్షించగలడు, రక్షిస్తాడు, రక్షించగలడు, సమర్థుడు అన్నాం. వెంటనే నెక్స్ట్ ఒకవేళ రక్షించకపోయినా అన్నాడు. అది విశ్వాసమా అవిశ్వాసమా? యాకోబు ఏమంటాడు? ఏదైనా అడిగితే విశ్వాసంతో అడగాలి. ఇప్పుడు ఇందులో సందేహం ఉందంటారా లేదంటారా? ఒకవేళ రక్షించకపోయినా అనేది, ఒకవేళ రక్షించకపోయినా, దీన్ని తీసుకొని సిద్ధాంతాలు కట్టేశారు. చాలామంది బోధకులు సిద్ధాంతాలు కట్టేశారు. అసలు ఈ మాట లేదు, ఈ మాట లేదు, ఈ మాట లేదు, ఒరిజినల్ వర్షన్లో ఈ మాట లేదు. రక్షించకపోయినా అంటే అందులో విశ్వాసం ఎక్కడుంది? ఇంకా ఒకటే పాయింట్, వెలుగా చీకట, వెలుగా చీకట.
వెలుగా చీకట? రక్షిస్తాడా లేదా చెప్పు. రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినా ఎందుకు అయిపోయింది, ఏముంది అడిగే విశ్వాసం ఎక్కడుంది? దెర్ ఇస్ నో ఫెయిత్ ఇన్ దట్. రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినా, స్వస్థపరుస్తాడు, స్వస్థపరచకపోయినా, కాదు, నో, దెర్ ఇస్ నో ఫెయిత్ ఇన్ ఇట్. ప్లీజ్ యూజ్ స్పిరిచువల్ కామన్ సెన్స్, ఆత్మీయ ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించండి. రక్షిస్తాడని చెప్పి ఒకవేళ రక్షించకపోయినా, ఇప్పుడు జస్ట్ ఆలోచించండి, లాజిక్ పరంగానే ఒకవేళ రక్షించకపోయినా అంటే ఒకవేళ దేవుడు రక్షించకుంటే ఏమవుతుంది? అగ్నిగుండంలో కాలిపోతారు. కాలిపోయినాక మొక్కేదానికి వీళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడేముంది? రక్షించకపోయినా నేను నీకు మొక్కమంటున్నారు. నువ్వు ఏడుంటావయ్యా? నువ్వు దేవుడు రక్షించకుంటే నువ్వు బూడిదవుతావు, నువ్వు ఆవిరైపోతావు, నీవు మొక్కేదానికి నువ్వు ఉండవు కదా. రక్షించకపోయినా నీకు మొక్కనే అంటున్నాడు కదా, రక్షించకపోయినా ఇదేంటిది కదా. సో కాబట్టి దీని ఈ మాటకు అసలు ఏమాత్రం కూడా అర్థం లేదు. చూడండి, ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకున్నాము. దేవుడు రక్షించకుంటే వీరు చచ్చిపోతారు. వీరు చచ్చిపోతే నమస్కరించేదానికి వీళ్ళు ఎక్కడ ఉంటారు అంటే ఏం మాట్లాడుతున్నారు? మేము నీకు నమస్కరించమని చెప్పేది కరెక్టు, దేవుడు రక్షించకపోతే అనే పదమే లేదు. బాగా ఆలోచించండి నేను చెప్పిన మాట. దీని అసలు అర్థం చెప్తాను చూడండి. రాజా, ఒకవేళ నీవు మమ్మల్ని వేస్తానని నువ్వు వేసినా కూడా మా దేవుడు రక్షిస్తాడు. ఇంగ్లీష్లో ఇఫ్ బీ ఇట్ సో అని ఉంటుంది. ఒకవేళ నీవు అగ్నిగుండంలో మమ్మల్ని వేసినా మా దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ నీవు మనసు మార్చుకొని వేయకపోయినా కూడా, వేయకుంటేనే కదా వీళ్ళు బ్రతికేది, అగ్నిగుండంలో వేయకుంటేనే వీళ్ళు బ్రతికేది. మనసు మార్చుకొని ఏదైనా బుజ్జగించి, ఏమండి చూడు వాళ్ళు చెప్పినట్టు నేను వినలే, నా శాసనాన్ని నేను రద్దు చేసుకున్నానని నువ్వు మారు మనసు పొంది ఎట్లా ఒకట రహస్యంగా సీక్రెట్గా కొంచెం నా కోసం మొక్కండి అని నువ్వు కోరుకున్నా కూడా మేము మొక్కమన్నారు. దేవుడు రక్షించకుంటే మొక్కేదానికి వీరు ఉండరు. కాబట్టి ఆ మాట కరెక్ట్ కాదు, ఆ మాట తప్పు. ఇఫ్ బీ ఇట్ సో, ఇఫ్ ఇట్ నాట్ బీ ఇట్ సో అంటే నీవు అగ్నిగుండంలో వేసినా వేయకపోయినా మేము మొక్కము. అది ఇంపార్టెంట్, అది పాయింట్. నీవు అగ్నిగుండంలో వేసినా వేయకపోయినా, వేస్తే మా దేవుడు రక్షిస్తాడు, వేయకున్నా కూడా మేము మాత్రం మొక్కే ప్రసక్తి లేదు. దేవుని గురించి వీళ్ళు స్ట్రైట్గా చెప్పిన మాట ఏమిటంటే మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అన్నారు. హల్లెలూయా. మార్క్స్ వార్త 11:23-24 ఉంటుంది. ఎవడైనాను ఈ కొండను చూచి, ఈ పర్వతాన్ని చూచి నీవెత్తబడి సముద్రంలో పడవేయబడదుగా కానీ చెప్పి తన యొక్క హృదయంలో సందేహించక, ఒకవేళ పడకున్నా కూడా అంటే ఏముంది ఇంకా సందేహం కదా, ఈ పర్వతం తొలగిపోను కాక అని చెప్పి ఒకవేళ ఆయన పడవేయకున్నా కూడా అంటే ఏముంది, అక్కడ విశ్వాసం పోయింది, అంతే, న్యూట్రల్ అయిపోయింది. దెర్ ఇస్ నో ఫెయిత్ ఇన్ దిస్. యువర్ వర్డ్ షుడ్ బి వెరీ స్ట్రైట్ అండ్ వెరీ స్ట్రాంగ్. నీ మాట ఖచ్చితంగా ఉండాలి. ఇస్తాడా ఏడా అంతే. స్వస్థత జరుగుతుందా జరగదా చెప్పండి. అప్పుల నుంచి నువ్వు బయటకు వస్తావా రావా అంటే సెటిల్ అయిపోవాలి. ఆ మాట స్ట్రైట్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, ఆ మాట ఖచ్చితంగా ఉండాలి. మీరు బహు ఖచ్చితంగా చెప్పారు, మా దేవుడు, మేము ప్రతిరోజు ఆరాధన చేసి మా దేవుడు మమ్మల్ని రక్షించేదానికి సమర్థుడు. నువ్వు వేస్తే రక్షిస్తాడు, వేయకుండా మా మీద ఏదో కనికరం చూపితే రాజు మా మీద కనికరం చూపాడని చెప్పేసి మా మొక్కే ప్రసక్తి లేదన్నారు. వేసినా వేయకున్నా ఒకటి మాత్రం పక్కా, మొక్కం మేము అన్నాడు. కోపం వచ్చింది రాజుకు. ఆ అగ్నిగుండానంట మామూలుగా ఉన్న దానికంటే 7 అంతలు ఎక్కువ చేశాడంట. 7 అంతలు ఎక్కువ చేశాడంట. చాలాసార్లు మనం మనుషులను చూస్తాం కానీ మనుషుల వెనుక పనిచేసే దయ్యాలను మనం చూడం. దేవుణ్ణి సమర్పణతో నిష్ఠతో సేవించేవారంటే సైతాను గాడికి భలే అసూయ, ఓర్చుకోలేడు వాడు. వాడిని ఎట్లయినా సరే ఇబ్బంది పెట్టాలని వాడు కోరుకుంటాడు. సో 7 అంతలుగా ఏమని వేడిని జయించారు.
ఎంత ఎంత వేడి ఉందంటే చూడండి 22వ వచనం. మీరు తర్వాత ఈ భాగానంతా చదవండి. అసలు ఈ భాగం అండి ఎన్నిసార్లు చదివినా బోర్ కొట్టదని ఈ వాక్యం. ఎన్నిసార్లు చదివినా ఫ్రెష్గా ఉంటుంది. 22వ వచనం. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షద్రకు మెషకు అబేద్నెగోలను విసిరివేసిన మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. అంటే ఎవరు అగ్నిగుండంలో వీరిని వేశారో విసిరేసిన వాళ్ళు కాలిపోయారంట. విసిరివేసిన వారు బూడిదయ్యారు. అంత మంట, అంత వేడి ముందు. షద్రకు మెషకు అబేద్నెగోను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమి గల మండుచున్న ఆ గుండంలో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగిన. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న గుండం వాకిల దగ్గరకు వచ్చి, షద్రకు మెషకు అబేద్నెగోను వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యుద్ధకు రండని పిలువగా షద్రకు మెషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగులకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు షద్రకు మెషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి, అండర్లైన్ చేసుకోండి, హైలైట్ చేసుకోండి, మార్క్ చేసుకోండి, రౌండప్ చేసుకోండి. ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. కాగా నేను ఒక శాస్త్రం నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడునో లేడు. కాగా ఏ జనులలో కానీ, ఏ రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడు వారిలో కానీ షద్రకు మెషకు అబేద్నెగోను అను వారి దేవుని ఎవడు దూషించిన వాడు తుత్తునిలుగా చేయబడను. వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట కుప్పగా ఉండునను. అంతట నుండి రాజు షద్రకు మెషకు అబేద్నెగోను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. ఏంజలిక్ మినిస్ట్రీ. నీకు ఏ అపాయం రాకుండా, నీకు హాలికి కలగకుండా ఉన్నట్లు దేవదూతలను దేవుడు నియమించాడు. దేవదూతల గురించి తెలుసుకొని నీ పరిస్థితులలో, నీ సవాళ్ళలో, నీ శ్రమలలో ఆయన గురించి నీవు అనుకూలమైన మాటను పలికినప్పుడు, ఆయనకు నచ్చిన మాటను పలికినప్పుడు, విశ్వాస వాక్కులను పలికినప్పుడు దేవుడు దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు. ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ కేమ్. అగ్నిలోనికి వచ్చాడు. దేవదూత అగ్నిలోనికి వచ్చేసి ఆ అగ్ని యొక్క నేచర్ మార్చేశాడు. వీరికి ఏ హాని కలగలేదంట, తల వెంట్రుకలో ఒకటి కూడా కాలేదంట, బట్టలు కాలిపోలేదంట, వాసన రాలేదంట. చూసారా ఒక్క దేవదూత యొక్క పవర్ చూసారా? దేవదూత ఎట్లా వచ్చాడు వీళ్ళ దగ్గరికి? నిలబడ్డారు, దేవుని గురించి మాట్లాడారు. మా దేవుడు విడిపించగలడు అన్నారు. దేవుని గురించి నువ్వు సరియైన మాట పలికితే దేవదూతలు పనిచేస్తారు నీ జీవితంలో. ఒకవేళ రక్షించకపోయినా అన్నటువంటి మాట లేదు. దాన్ని మార్చుకోండి. నేను చెప్పిన మాట ఒక 2-3 సార్లు 10 సార్లు వినండి, మీకు అర్థమవుతుంది. రక్షించకుంటే వీళ్ళు ఉండరు, బూడిదైపోతారు. బూడిదైపోయినాక ఏం మొక్కుతారు వీళ్ళకి? నువ్వు అగ్నిగుండంలో వేస్తే రక్షిస్తాడు దేవుడు. వేయకున్నా, మనసు మార్చుకొని వేయకున్నా నేను మొక్కము. మా దేవుడు విడిపిస్తాడు, మేము మొక్కము. ఇది వాళ్ళ మాట. మా దేవుడు విడిపిస్తాడు, మేము మొక్కము. ఒకవేళ విడిపించకుంటే కాదు, అది సందేహం, అందులో విశ్వాసం లేదు. ఏంజల్స్ విల్ వర్క్ ఫార్ గాడ్. ఇప్పుడు దేవుడు విడిపిస్తాడు అని ఒక మాట చెప్పి, ఒకవేళ విడిపించకుండా అనే మాట చెప్తే ఏ మాట నెరవేర్చాలో దేవుడు చెప్పండి మీకు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? నా చెవిలో మీరు చెప్పినట్లు చేస్తానంటాడు. ఏ మాట నెరవేర్చాలి? ఇప్పుడు
నువ్వు రెండు చెప్పేదివి. నీ విశ్వాసం చొప్పున నీకు కలుగును కాకండి. వారి విశ్వాసం ఇప్పుడు ఎక్కడున్నట్లు చెప్పండి? వారి విశ్వాసం ఎక్కడున్నట్లు? రక్షిస్తాడనా, రక్షించాడనా? ఏమండి? రక్షిస్తాడని నమ్ముతున్నారా, రక్షించడు అని నమ్ముతున్నారా? సో దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, రక్షిస్తాడు అని చెప్తున్నాను. అవర్ గాడ్ విల్ సేవ్ అస్. హల్లెలూయా. ఎంత ఉపద్రవంలో నువ్వు ఉన్నా కూడా, ఎంత లోతైన గొయ్యిలో నువ్వు పడినా కూడా, అది ఎంత భయంకరమైనటువంటి పాపమైన, వ్యసనమైన, ఎంత భయంకరమైన అప్పైన, రోగమైన, ఎంత భయంకరమైనటువంటి కుటుంబ సమస్యన, అసలు భవిష్యత్తు నీకు అంధకారంగా నీకు అనిపిస్తున్నా కూడా, స్పీక్ రైట్ థింగ్స్ అబౌట్ గాడ్. దేవుని గురించి అనుకూలమైనటువంటి మాటను పలకండి. యోబు సర్వనాశనం అయిపోయాడు కదా. యోబు మొత్తం కూడా పిల్లలను పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, పనివాడిని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, సర్వనాశనం అయిపోయాడు. కానీ యోబుకు దేవుడు రెండంతలు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు తెలుసా? యోబు అంట ఏమండి యుక్తముగా దేవుని గురించి చెప్పాడంట. యుక్తముగా చెప్పాడంట దేవుని గురించి. అంటే దేవుని గురించి సరి అయిన మాటలు చివరాఖరికి చెప్పాడు యోబు. దేవుని గురించి సరి అయిన మాటలు యోబు చెప్పిన తర్వాత దేవుడు రెండంతల మేలు చేశాడు. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో దేవుని గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? నీ సంభాషణలో దేవుడు ఉండాలి. నీ సంభాషణలో దేవుడు ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది సంభాషణ విన్నప్పుడు దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు, ఆ సంభాషణలో దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, సంభాషణలో దేవుడు ఉన్నాడు. గాడ్ షుడ్ బి ఇన్ యువర్ కాన్వర్సేషన్స్. దేవదూతలు కన్ఫ్యూజ్ అయిపోతారు తెలుసా మీకు? దయ్యాలు కన్ఫ్యూజ్ అయిపోయినట్లే దేవదూతలు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏది నెరవేర్చాలో తెలియదు. నిమిషానికి ఒక మాట మాట్లాడుతుంటాం. ఒక నిమిషము దేవుడు నన్ను బాగు చేయగలడు అంటాం, ఒక నిమిషం ఎట్ట చేయాలో నాకు అర్థం కావడం లేదంటాం. దేవదూతలకు ఏది నెరవేర్చాలో అర్థం కాదు వారికి. చాలామంది జీవితాల్లో దేవదూతలు బంధించబడి పని చేయలేకుండా ఉండిపోయారు. ఎందుకో తెలుసా? మాట తీరు సరిగా లేదు, మాట లెక్క విలువ తెలియదు. నిమిషానికి ఒక మాట మాట్లాడతాను, ఖచ్చితమైన మాట ఉండదు. ఒకటే మాట మీద నిలబడి ఉన్నటువంటిది నైజం చాలామందిలో లేదు. దేవుడు సాయం చేస్తాడు, దేవుడు సాయం చేస్తాడు. గాడ్ విల్ హెల్ప్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. దేవుడు చూసుకుంటాడు, దేవుడు సాయం చేస్తాడు, దేవుడు సాయం చేస్తాడు. ఆ ఒక్క మాట ఎంత శక్తివంతమైనదో తెలుసా? దేవుడు చూసుకుంటాడు, దేవుడు సహాయం చేస్తాడు. నేను చేయవలసినది ఏదైనా ఉంటే నేను చేస్తా, అది కూడా దేవుడు చెప్తాడు. నేనేమి గాలిలో దీపం పెట్టి ఆరిపోకుండా కాపాడు ప్రభు నేనేం చెప్పడం లేదు. దేవుడు నాకు ఏదైనా తెలియజేసి పలాంది చేయమంటే చేస్తా. నేను సిలోయమను కోనేరుకు వెళ్ళమంటే వెళ్తా, లేదు జస్ట్ నోరు తెరిచి మాట్లాడమంటే మాట్లాడతా. అని ఏం చెప్తే అది చేసేదానికి సిద్ధంగా నేను ఉన్నాను. కానీ ఒకటైతే పక్కా, నా దేవుడు నన్ను విడిపిస్తాడు. మనుషులు ఎదుట నీ భవిష్యత్తు గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? ఒకవేళ నా భవిష్యత్తు నాకు అర్థమే కావడలేదు అన్నావు అనుకో, ఏం నెరవేర్చాలి దేవుడు ఇప్పుడు చెప్పండి? దేవదూతలు ఏం నెరవేర్చాలి? అర్థమే కావడం లేదు, ఏం చేయాలో నాకు దిక్కు తెలడం లేదు. అది చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మనం ఆదరణ పొందేదానికి మనుషులతో అయ్యో పాపం అని అనిపించుకునేదానికి, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఏం చేయాలో నాకు దిక్కు తెలడం లేదు, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. పొద్దున్న చెప్పే మాకు వాక్ వచ్చింది, ఏంటో తెలుసా? తాడిపత్రిలో ఏమి చేయాలో దిక్కు తెలియడం లేదా, నీకంటే మించి నీ శక్తికి మించిన సమస్య ఉందా, ఇంటికి వెళ్ళి గొల్లెం పెట్టుకొని డ్యాన్స్ అయ్యని చెప్పాను నేను. ఎందుకంటే బాల్ నా చేతుల నుంచి దేవుని చేతిలోకి వెళ్ళిపోయింది కదా, ఆయన చేతిలోకి వెళ్ళిపోతే ఆయన ఖచ్చితంగా పక్కా చేసి పెడతాడు ఆయన. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. దేవదూతలు ఏమి చేయాలో అది మాట్లాడండి. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటే ఏం నెరవేర్చాలి చెప్పండి? దేవదూతలు నీ నోటి నుండి వచ్చే మాటలు నెరవేర్చే పని వారికి ఉంది. అందుకే నేను ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్, చాలా తక్కువ మాట్లాడతాను నేను. కొన్నిసార్లు కొంతమంది రిజర్వ్డ్గా ఉంటారని కొంతమంది అనుకుంటాను, నేను చాలా తక్కువ మాట్లాడతాను. బాగా చాలా సన్నిహితంగా ఉన్న వారితో మాత్రమే కొంచెం ఎక్కువ మాట్లాడతాను, లేకపోతే అసలు నేను చాలా తక్కువ మాట్లాడతాను. ఆ మాటల్లో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. డబ్బులు ఖర్చు పెట్టినట్టే మాటలు కూడా ఖర్చు పెట్టాలి. ఎందుకంటే నా మాటలు ఏమండి, నా హృదయం వింటుంటుంది, నా మాటలు నా దేవుడు వింటుంటాడు. నా మాటల కొరకు దేవదూతలు కూడా ఎదురు చూస్తుంటారు. ఎక్కడ దొరుకుతాడరా వీడని దయ్యంగాడు కూడా నా మాటల కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు.
చావు, చచ్చిపోతే బాగుంటుంది, ఇటువంటి పదాలు కానీ ఆలోచనలు కానీ మీ యొక్క దరిదాపులు కూడా రాకూడదు. వచ్చాయంటే మరణదూతకు మీరు ద్వారం తెరిచినట్లే. నెగిటివ్ వర్డ్స్ ఎప్పుడు మాట్లాడదు. విశ్వాసం అవిశ్వాసం రెండూ మాట్లాడదు కదా. ఇట్లా బోధ వింటారు, దేవుడు రక్షించినా రక్షించకపోయినా. ఇది ఒక పెద్ద ప్రసంగం తెలుసా క్రైస్తవ సర్కిల్స్లో. రక్షించినా రక్షించకపోయినా, స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా, విడిపించినా విడిపించకపోయినా, పిల్లల్ని ఇచ్చినా ఇయ్యకపోయినా రాజీ పడిన బతుకంటే నేను అది. ఈ వాక్యాన్ని పొరపాటుగా అర్థం చేసుకుని రాజీపడి జీవించే జీవితం అది. ఫెయిత్ ఇస్ స్ట్రైట్, ఒకటే ఉంటుంది. రెండు మాట్లాడితే అది విశ్వాసం కాదు. రక్షిస్తాడా రక్షించడా? రక్షిస్తాడు అంతే, అది మాట్లాడు. రక్షిస్తాడు అంతే. మనుషుల ఎదుట దేవుని గురించి నువ్వేం చెప్తావో దేవుడు దేవదూతల ఎదుట నీ గురించి చెబుతాడు. ఆ మాటను దేవదూతలు విని వారు నీకు పని చేసి పెడతారు. చెప్పండి, ఇప్పుడు మన దేశంలో ఎంత అవసరం కదా దేవదూతల పరిచయం, ఎంత అవసరం కదా. దేవదూతల పరిచయం ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైంది? నెబుకద్నెజరు భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి రాజు. ఎంత కొవ్వు అంటే ఏమంటే, మన భాషలో రాయలసీమ భాషలో చెప్పాలంటే దేవునితోనే సవాల్ చేసి ఎవడోడు అన్నాడు, నా చేతిలో విడిపించేదానికి నీ దేవుడు ఎవడు అన్నాడు. ఫరోలాగా ఎవడా దేవుడు అన్నాడు. ఎంత పొగరు, ఎంత గర్వం. అణిచివేశాడు. రివర్స్ అయిపోయాడు, టోటల్ రివర్స్ అయిపోయి దేవునికి భక్తుడు అయిపోయి, షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే దేవుడు, ఆయనను ఎవరైనా దూషిస్తే మాత్రం వాడు ఉండడు, వాని సంసారం ఉండదు, వాని కుటుంబం ఉండదు అన్నాడు. దేవదూతల పరిచర్య అయితే ఎటువంటి భీకరమైన కార్యాలు జరిగే చోట నిలబడే వాళ్ళు కావాలండి. ఇప్పుడు దేవుని కొరకు నిలబడేవాళ్ళు, దేవుని కొరకు రాజీ పడినటువంటి వారు, దేవుని కొరకు రాజీ పడినటువంటి వారు, దేవుని కొరకు నిలబడేవారు, దేవుని గురించి యుక్తమైనవి పలికేవారు కావాలి. యోబు సహోదరులంట వారి మీద దేవుడు కోపగించుకున్నాడంట. ఏమన్నా తెలుసా? నా సేవకుడని యోబు మాట్లాడినట్టు మీరు యుక్తంగా మాట్లాడలేదన్నారు. మీరు యుక్తంగా మాట్లాడలేదు. నా సేవకుడిని యోబు నా గురించి యుక్తముగా చెప్పాడు. ఏమన్నాడు? నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలం కానేరదనియు నేను తెలుసుకున్నానయ్యా అన్నాడు. దేవుడు దాన్ని ఆధారం చేసుకుని సరైన మాట నా గురించి చెప్పావు, టేక్ డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్, డబుల్ ఫోల్డ్ ఆనర్ అని అన్నాడు. దేవుని గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? నా పిల్లల గురించి నేను ఏం చేయాలో అర్థం కావడం లేదండి. ఎప్పుడు అట్లాంటి మాట చెప్పొద్దు. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నా పిల్లల గురించి చెప్పాడు, నన్ను నా పిల్లలను యెహోవా వృద్ధి పొందిస్తానని చెప్పాడు, నా పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుతారని చెప్పాడు, నా పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుతుంది, నా పిల్లలు ఏమండి అంతర్జాతీయ ఖ్యాతి పొందుతారు అని వాక్యంలో నా దేవుడు చెప్పాడు. నా దేవుడు నా పిల్లలను హెచ్చించుటకు సమర్థుడు అని నేను నమ్ముచున్నాను అని నువ్వు పలికినప్పుడు దేవుడు ఇమ్మీడియట్గా యేసు ప్రభు దేవదూతలకు ఆజ్ఞాపించేస్తాడు నీ పిల్లల గురించి. ఇదండి, ఇలా జీవించాలి క్రైస్తవ జీవితం. We should live like that. దేవుడు ఈ యొక్క మాట మన వెనుకడిలో ఆయన ఫలింపచేయునుగాక.